మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడప ఎంపీ వైఎస్ జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని అసెంబ్లీ నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్ చెంచల్గూడ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకునే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఆయన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సీతారాం, ఉదయం 10 గంటల నుంచి కూడా అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది, కొనసాగుతోంది. ఇక్కడ ఓటు వేసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా అనుమతి ఇస్తూ ఆయన కూడా ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారు. మనకు విజయంలో చూడొచ్చు. ఎమ్మెల్యేలంతా కూడా విజయంతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా గంట క్రితమే ఈ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. వీరంతా కలిసి ఇప్పుడు అసెంబ్లీ కమిటీ హాల్ 1 లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, వాళ్ళ నాని కూడా వీరితో పాటు ఉన్నారు. వీలే కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రపతి అనేది ఈ దేశానికి సంబంధించిన అత్యున్నతమైనటువంటి పదవి. రాజకీయాలతో ముడిపెట్టి ఆ పదవిని చూడకూడదు అనేటువంటిది ప్రజాస్వామికవాదులందరి వాదన. ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయవాదులు, ప్రజాస్వామికవాదులంతా కూడా స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడం కోసం ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో అసెంబ్లీకి రాబోతున్నారు. ఆయనను రిసీవ్ చేసుకోవడం కోసము చాలా సేపటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నట్టు ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ వాళ్ళంతా కూడా ఓటింగ్ దూరంగా ఉండడంతో వాళ్ళు ఎవరు రాలేకపోయారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నిక కావడంతో ఇక్కడ అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.